अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबर। जबरदस्त खुशी वाली खबर। आज कुशाईगुड़ा पुलिस ने 5 चोरों को अपनी हिरासत में ले लिया। ये बड़े मानवीय चोर थे, चोरी में महारत हासिल रखने वाले चोर थे। इनके पास से 47 बाइक्स पुलिस ने अपनी जब्त में ले लिया। अब तक ये 47 बाइक चुरा चुके थे। पुलिस ने इन बाइक्स को अपनी जब्त में ले लिया और बच्चाकोंडा पीएस लिमिट में 28 कंप्लेंट्स थे गाड़ियां चोरी होने के। आज पुलिस ने रिकवर किया और 5 जनों को अपनी हिरासत में ले लिया। आइए हम आपको तफसील सुनाते हैं पुलिस की जुबानी। తలగాలేపు సార్ తలగాలేపు నెంబర్లు అయితే పెట్టినాం బడి నెంబర్లు నెంబర్ దాంట్లో చూడండి కుషాయిగూడ ఏసీపీ గారు డీసీపీ గారు ఆధ్వర్యంలో ఈ మోటార్ సైకిల్ ఆఫెండర్ ముఠాని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర 47 మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరి ద్వారా ఈ అమ్ముతున్నారు అలా అంటే 3 రిసీవర్స్ని కూడా మా వాళ్ళు పట్టుకున్నారు. 2 ఆఫెండర్ 3 రిసీవర్స్ మొత్తం 5గురుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితులు దారా భాస్కర్, ఈయన జగదేవ్పూర్ విలేజ్ అండ్ మండల్ సిద్దిపేట గ్రామ పంచాయత్ వర్కర్. ఈయన మాత్రాది డ్యూటీలో వచ్చినప్పుడు ఈయనకి మందు తాగి అలవాటు ఉంది. సో అక్కడ ఎక్కడైనా అది వైన్ షాప్ ముందు మోస్ట్లీ ఏమైనా మోటార్ సైకిల్ ఉంటే ఆ మోటార్ సైకిల్ ఇమీడియట్లీ దొంగతనం చేసి ఆయన తీసుకెళ్తారు. 2015లో ముందుగా భువనగిరి పోలీస్ స్టేషన్లో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 2016-17లో కూడా మొత్తం కొన్ని 5 కేసెస్ ఆయన మీద ఉంది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ 23 కేసెస్, సో టోటల్ 28 కేసెస్ మన డిటెక్ట్ అయింది. దాంట్లో సైబరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ కేసెస్ కూడా ఉన్నాయి. మా దగ్గర భువనగిరి టౌన్, జవహర్ నగర్, కుషాయిగూడ, తర్వాత నేరడ్మట్, గట్కేసర్ ఈ 5 పోలీస్ స్టేషన్, అల్వాల్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్, సో 6 పోలీస్ స్టేషన్ సంబంధి ఈ 28 బైక్స్ ఆయన దగ్గర రికవర్ అయింది. ఎక్కడైతే కేసెస్ ఆల్రెడీ నమోదు ఉన్నాయి. ఇంకో 19 బైక్స్ అది అన్క్లెయిమ్ ఉన్నాయి. సో అది కూడా స్టేట్ మొత్తం ఆల్ పోలీస్ స్టేషన్కి ఇంజిన్ నంబర్, చాసి నంబర్, తర్వాత మోటార్ సైకిల్ నెంబర్ ఇచ్చి పంపించి అక్కడ కూడా ఏమైనా కేసెస్ ఉంటే ఎవరైనా ఈ మోటార్ సైకిల్ దొంగతనం అయింది అని సో ఆ కేసెస్ కూడా మనము అది రికవరీ వాళ్ళకి ఫాలోయింగ్ ద లీగల్ ప్రొసీజర్ వాళ్ళకి ఇస్తారు. సో ఈ గ్యాంగ్లోది దారా భాస్కర్, తర్వాత ఆయనతో పాటు ఈ ఉప్పుందితల సంతోష్ అని, సంతోష్ 6 ఆఫెన్సెస్లో ఈయనకి పాత్ర ఉంది. ఈయన కూడా సేమ్ జగదేవ్పూర్ విలేజ్ అనమాట, ఆటో డ్రైవర్ అయినా. వాళ్ళ ఇద్దరితో పాటు ఈ రిసీవర్స్ ఎవరో మనం అరెస్ట్ చేశాం. రిసీవర్స్ పేరు గుర్జాకుంట పరమేష్, ఈయన రెసిడెంట్ ఆఫ్ మందాపురం,
పల్లుగడ్డ విలేజ్ జగదేవ్పూర్ మండల్. తర్వాత 11 బైక్స్ ఆయన దగ్గర రిసీవ్ అయింది. తర్వాత సెరిపల్లి గణేష్ కొండాపూర్ విలేజ్ జగదేవ్పూర్ మండల్, ఆయన దగ్గర కూడా 11 బైక్స్ రికవర్ అయింది. తర్వాత ఉచంట్ల మల్లేష్ అని కొండ్రెడ్డి చెరువు రాజాపేట్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఆయన దగ్గర 6 బైక్స్ రికవర్ అయింది. సో మొత్తం 47 బైక్స్ 22 lakhs విలువ ఉన్న ఈ రికవరీ చేయడం జరిగినాయి. ఈ మొత్తం టీంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాములు, మా ఇన్స్పెక్టర్ కుషాయిగూడ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ డిఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత క్రైమ్ స్టాఫ్ రవీందర్, కానిస్టేబుల్ मुन्नैया। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।